Welcome to my channel. AP Diploma C20 and C16 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కి సంబంధించి దాదాపు డిప్లొమా స్టూడెంట్స్ అందరూ కూడా దీని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ స్పాట్ వాల్యూస్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ రిజల్ట్స్ కి సంబంధించి కూడా స్పాట్ వాల్యుయేషన్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకి ఇవాళ అయితే రావడం అయితే జరిగింది. సో ఏంటి ఆ అప్డేట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే డిప్లొమా C20 కానీ C16 కానీ దాదాపుగా ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి. మనకి C20 కానీ గమనించినట్లయితే కొంతమందికి మే 7వ తారీఖున కంప్లీట్ అయినాయి, కొంతమందికి 4వ తారీఖున కంప్లీట్ అయినాయి. అండ్ C16 కానీ గమనించినట్లయితే కొంతమందికి మే 10వ తారీఖుతో కంప్లీట్ అయినాయి. అండ్ 6తో కూడా కొంతమంది బ్రాంచెస్కి అయితే కంప్లీట్ అయిపోయినాయి. టోటల్గా మనకి ఈ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నీ కూడా మే 10వ తారీఖుతో మనకి అందరికైతే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ అందరూ కూడా ఈ యొక్క రిజల్ట్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ టు ద డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి మే 20 తారీఖున ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. సబ్జెక్ట్ అనేది చూసుకోవచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ సమ్మర్ వెకేషన్ 2024 స్టాఫ్ రిటెన్షన్ అడ్మిషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-2025. అయితే చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు దీనికి రిజల్ట్స్ కి అసలు ఏం సంబంధం అని అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. అయితే మనకి ఇందులోనే చివరిలో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్దర్ మోర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ హ్యావ్ రీసెంట్లీ కంక్లూడ్ అండ్ ద వాల్యుయేషన్ ప్రాసెస్ షల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ fortnight. Additionally, it's a crucial to motivate campus placed students to opt for immediate joining into industries. ఇక్కడ మనకి క్లియర్ గా నోటిఫికేషన్ లో ప్రొవైడ్ చేసేసారు. మనకి వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోండి, అది కూడా విత్ ఇన్ ఏ fortnight అంటే విత్ ఇన్ 15 days లోపు ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ C20 కానీ C16 కానీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఏవైతే కండక్ట్ చేశారో విత్ ఇన్ 15 days లోపే ఈ స్పాట్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనకి క్లియర్ గా ప్రొవైడ్ చేశారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఒకవేళ మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోతే స్టూడెంట్ ఎవరైతే క్యాంపస్ లో ప్లేస్ అయ్యారో, ఎవరికైతే జాబ్స్ అయితే వచ్చాయో వాళ్ళందరికైతే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో తొందరగా వాళ్ళకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయండి. టోటల్ గా వాల్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఇన్ టైంలో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి పాలిసెట్ కి సంబంధించి కూడా ఇక్కడ మనకి యాడ్ చేశారు. పాలిసెట్ కి సంబంధించి కూడా వీళ్ళకి మే లాస్ట్ వీక్ లో అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది అనేది కూడా. సో టోటల్ గా మనకి ఇక్కడ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో సమ్మర్ వెకేషన్ అయినా కూడా మీరు కంపల్సరీ వర్కింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, అంటే ఈ వాల్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంది, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ గా ఈ యొక్క పీడిఎఫ్ లో అయితే డీటెయిల్ గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఇదంతా అనవసరం కాబట్టి మనకి ఈ కంప్లీట్ గా మనకి విత్ ఇన్ 15 days లోపే కరెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇవాళ మనకు గమనించినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసిన టైమింగ్ అయితే మే 21వ తారీఖున కాబట్టి మనకి విత్ ఇన్ 15 days అంటే జూన్ 3వ తారీఖు లోపు మనకి వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. గుర్తుపెట్టుకొని జూన్ 3వ తారీఖు లోపు మనకి వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి మనకి మినిమం 1 week టైం పడుతుంది కాబట్టి మనకి జూన్ 3rd week అయితే రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ జూన్ 2nd week లాస్ట్ కానీ లేదా జూన్ 3rd week మనకి రిజల్ట్స్ ఏ డేట్ నైనా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది దీన్ని బట్టి. ఓకేనా, మనకు వచ్చిన ఈ యొక్క అప్డేట్ ప్రకారం అయితే మనకి జూన్ 3rd week లోపు మనకి 3rd week కానీ 3rd week అంటే 2nd week ఎండింగ్ కానీ రిజల్ట్స్ డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా, అయితే మనకి రిజల్ట్స్ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది మనకి లేటెస్ట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద మనకి డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే. ఓకేనా, ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.